హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. మన స్టైల్లో స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను నేర్పిస్తాను మీకు, చాలా సింపుల్గా. ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలిపోతున్నప్పుడు, పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, ఏదైనా ఈజీగా స్పీడ్గా చేయాలన్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, టైం లేదు, తొందరగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు, అలాంటి టైంలో చాలా ఈజీగా స్పీడ్గా అయిపోయేలాగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ మీకు చెప్తానండి. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ నేను కట్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను అండి. మీకు కావాల్సి దీంట్లోకి వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ బటానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఉంటే రిమూవ్ చేయొచ్చు, మీకు నచ్చే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్ ఈవిల్గా స్ప్రెడ్ అవ్వడానికి మొత్తం రొటేట్ చేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, మిర్చి, క్యాబేజ్, ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అండి. అలాగే మీకు నచ్చే ఉంటే ఇందులో వెజిటేబుల్స్ రిమూవ్ చేయండి. మీకు నచ్చే ఉంటే వెజిటేబుల్స్ ఏమైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకుందాం అండి. బాగా కుక్ చేయొద్దు, లైట్గా కుక్ చేసుకోండి. ఈ వెజిటేబుల్ కొంతమంది పచ్చిగా ఉంటే నచ్చదు, అలాంటి వాళ్ళం కొంచెం బాగా ఫ్రై చేసుకోండి, ఏం పర్వాలేదు. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. మనం వెజ్జెస్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో ప్యాన్ అనేది అడుగు పడుతుందండి. అడుగు పట్టకుండా మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి, అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. మనం అడుగు పట్టకుండా బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటూ ఏదైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉందో, ఇది 200 గ్రామ్స్ బాస్మతి రైస్ అండి. లేదు మీ ఇంట్లో మిగిలిపోయిన రైస్ అయినా, రైస్ కుక్ చేసిన రైస్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే వేడివేడిగా ఉన్న రైస్ తీసుకొచ్చి ప్యాన్లో వేస్తారండి. అట్లా మాత్రం చేయొద్దు. అలా చేస్తే ప్యాన్కి రైస్ అనేది స్టిక్ అయిపోతుంది. అందుకనే రైస్ వేడి తగ్గిన తర్వాత అనేది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం. మనం ఇలా కలుపుకునే టైంలో మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని డార్క్ సోయా సాస్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అట్లాగే వెనిగర్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాం. అదే అజినోమోటో కూడా చిటికెడు అజినోమోటో అని యాడ్ చేసుకుంటున్నాను అండి. మీరు తిన్ను అనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 3 యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా మనం ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఎంత ఈజీగా టేస్టీగా స్పైసీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎవరైతే మీ వెజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.